Good evening, my dear students who are interestingly hearing my lessons on Junior Inter Commerce. ఇవాళ మీకున్న ఏకైక ఆబ్జెక్ట్ ఏంటంటే రేపొద్దున ఇంటర్లో జాయిన్ అయిన తర్వాత కామర్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ని ఇప్పటి నుంచే గనక దాన్ని ఇంట్రెస్ట్ని పెంచుకోగలిగి దాని యొక్క స్థితిగతులు తెలుసుకోగలిగితే రేపటి రోజున మొత్తం ఇంటర్మీడియట్ మొత్తం ఆ 1 ఇయర్ కూడా మీకు హ్యాపీగా గడిచిపోతుంది. ఎందుకంటే స్టెప్ బై స్టెప్ అన్నీ నేర్చుకుంటున్నాం. నేర్చుకోవటమే కాకుండా ఇంతవరకు కామర్స్ చరిత్రలో ఎక్కడా కూడా ప్రాక్టికాలిటీ అనేది ఎక్కడ లేదు. కంప్లీట్ ప్రాక్టికాలిటీకి దూరంగానే ఇన్ని సంవత్సరాలుగా ఇంతమంది చదువుకున్నారు. సీఏ దాకా పాస్ అయిపోయి ఉన్నారు. కానీ ప్రత్యేకించి మీరు కామర్స్‌లో ఒక కొత్త ఒరవడి వస్తుంది. మీకు ఖచ్చితంగా అన్ని ప్రాక్టికల్ ఎక్స్‌పోజర్ ఉంటుంది. అసలు బిజినెస్ అంటే ఏంటి? దాని యొక్క ప్రొసీజర్స్ ఎలా ఉంటాయి? ఫార్మాలిటీస్ ఎలా ఉంటాయి? అనేది కూడా పూర్తిగా అవగాహన అయ్యేటట్టుగా నేను డే బై డే మీకు అవగాహన అయ్యేటట్టు చేస్తాను కాబట్టి, మీరు ఎంతవరకు కాన్సంట్రేషన్ చేయగలిగితే అంతా రేపటి రోజున హ్యాపీగా మీరు కాలేజీకెళ్ళి మీరు స్టడీ చేసి రాగలుగుతారు కాబట్టి, అదే ఉద్దేశంతో నేను క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాను. సార్ నౌ గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటెన్సీ గురించి మాట్లాడుకుందాం. అయితే ఏంటంటే దీంట్లో దానికంటే ముందు మనం ఏం చేసుకున్నాం, అకౌంటింగ్ క్లాసిఫికేషన్ గురించి మాట్లాడుకున్నాం. క్లాసిఫికేషన్‌లో ఏంటి పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ గురించి మాట్లాడుకున్నాము. దాని యొక్క క్యారెక్టర్స్ గురించి మనం తెలుసుకున్నాం. కానీ మనకి ఎందుకు క్లాసిఫికేషన్ చేశారని దాని గురించి కూడా నిన్నటి పాఠంలో చెప్పాను. ఎవ్రీ బిజినెస్ మ్యాన్ ఈస్ ఇన్ నీడ్ ఆఫ్ 2 ఇంపార్టెంట్ రిపోర్ట్స్. వన్ ఈస్ బ్యాలెన్స్ షీట్ which can disclose, which can show the financial status of the business organization at a given period, and the income statement, which is expecting to earn through his investment. ఆ రెండు అవసరం కోసం అకౌంట్స్ వర్ క్లాసిఫైడ్ అండ్ అకౌంట్స్ వర్ the full-fledged description was also given about the personal accounts, real accounts and nominal accounts. What are the need and the placement of personal account, real and nominal accounts were completely discussed in that. If you got any doubt regarding the matter, you can start commenting in the comment section of every video. ఎందుకంటే మీరు ఎదగాలి అంటే ఖచ్చితంగా మీరు కామెంటరీ సెక్షన్లో రాస్తే దానికి తగిన ఆన్సరు నేను ఇవ్వగలుగుతాను. తర్వాత ఏంటంటే నిన్నటి రోజున ఒకరు రాశారు ఏమనంటే, మన పుస్తకాల్లో మన పేరు రాయడానికి వీల్లేదని మీ కాలేజీలోకి వెళ్ళిన తర్వాత మీ లెక్చరర్స్ నోట్లో చూస్తుంది. మన పుస్తకాల్లో మన పేరు రాయకూడదని అన్నారు. ఎందుకు మన పుస్తకాల్లో మన పేరు రాయకూడదు అనేది వాళ్ళు చెప్పరు. అదంతే అంటారు, ఫార్మాలిటీ అంటారు, ఫార్ములా అంటారు. కాబట్టి ఏంటంటే దాన్ని ఎందుకు రాయకూడదు, అసలు జర్నల్ యాక్షన్ ఏంటి, లెడ్జర్ యొక్క యాక్షన్ ఏంటి, దానివల్ల బిజినెస్కి ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, అకౌంటెంట్కి కావాల్సిన రిపోర్ట్స్ దాని నుంచి ఎలా జనరేట్ అవుతారనే ఉద్దేశంతో నేను క్లియర్గా ఆ వీడియోలో చెప్పాను. మీరు చూడకపోతే ఇప్పుడు చూడండి. ద డిఫరెన్సెస్ బిట్వీన్ లెడ్జర్ అండ్ జర్నల్ అండ్ లెడ్జర్ అని ఉంటుంది. దాంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయటమే కాకుండా వై వీ హ్యావ్ వై నాట్ యూ హ్యావ్ టు ఎంటర్ అవర్ నేమ్ ఇన్ ది జర్నల్ అని రాశాను. దాని తర్వాత నిన్నటి వీడియోలోనే మీరు వెరిఫై చేయొచ్చు. ఎందుకు ఇదంతా మీరు సబ్స్క్రైబ్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి యూ నీడ్ నాట్ వర్రీ అబౌట్ ద న్యూ వీడియో. కాబట్టి ఇప్పటికైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత అకౌంటింగ్ సైకిల్ని అనుసరించి మీకు ఒక అకౌంటింగ్ సైకిల్ అనేది ఒక ఇంపార్టెంట్ సీక్వెన్స్ అది. ఆ సీక్వెన్స్ ప్రకారమే మీకు అకౌంట్స్ స్టార్ట్ అయ్యి ఎండ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఆ అకౌంటింగ్ సైకిల్ని అనుసరించే మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఏర్పడుతుంది. దాని ప్రకారం ముందు అకౌంటింగ్ సైకిల్ ఏంటో చూద్దాం. ఐడెంటిఫై ట్రాన్సాక్షన్స్. ఫస్ట్ సెపరేట్ యువర్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఫ్రమ్ ఆల్ ది ట్రాన్సాక్షన్స్ యూ మేడ్. అంటే మీరు ఏదైతే వ్యవహారం నడిపారో, ఏదైతే ఓచర్స్ రాశారో, ఏదైతే ఇన్వాయిస్లు పొందారో అవన్నీ కూడా బిజినెస్యా కాదా, ఓనర్ గారికి సంబంధించిన వ్యవహారాలా లేకపోతే బిజినెస్కి సంబంధించిన వ్యవహారాలా అనేది ముందు సెగ్రిగేట్ చేయండి.
యూ ఓన్లీ వాంట్ టు ఇంక్లూడ్ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ టు ఆర్గనైజేషన్ ఇన్ యువర్ ఫైనాన్షియల్ రికార్డ్స్. అంటే మీరు బిజినెస్ సంబంధిత ఎక్స్పెన్సెస్ మాత్రమే, ఇన్కమ్స్ మాత్రమే మీ బుక్లో రాయాలి. అలా అంటే ఓనర్ గారు ఏమైనా డబ్బులు తీసుకుంటే రాయొద్దా మాస్టర్ అంటే రాయాలి, కానీ అది బిజినెస్ ఎక్స్పెండిచర్గా మీరు ఐడెంటిఫై చేయకూడదు. అది ఆయన ఓన్గా తీసుకున్న డబ్బులు కాబట్టి ఆయన పెట్టుబడి పెట్టినప్పుడు ఆయన అకౌంట్లో క్రెడిట్ ఇస్తాము, ఆయన మళ్ళీ తిరిగి తీసుకున్నప్పుడు ఆయన అకౌంట్లో డెబిట్ ఇస్తాం. సో మీకు రేపు పొద్దున్న ట్రాన్సాక్షన్స్ స్టార్ట్ చేస్తాం. బహుశా రేపే నేను జర్నల్ ఎంట్రీస్ స్టార్ట్ చేస్తాను. ఈ జర్నల్ ఎంట్రీస్లో మీరు ఇంటర్మీడియట్లో కానీ బీకామ్లో కానీ ఎక్కడా కూడా ఇన్ని రకాల జర్నల్ ఎంట్రీస్ మీరు చూడలేరు కూడా. ఆ ఎంట్రీస్ నేను ఐ విల్ put in a plate and I will put before you to taste them. Mara, for example, you won't record your personal as a business expense in your books. అంటే మీరు ఆయన ఓనర్ గారు ఆయన అవసరాలకి పిల్లల స్కూల్ ఫీజు కట్టొచ్చు, భార్య బట్టల బిల్లు కట్టొచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టొచ్చు, ఏదైనా కట్టొచ్చు. అది ఆయన సొంతానికి వాడుకున్నాడు. దట్ ఈజ్ నాట్ ఏ బిజినెస్ రిలేటెడ్ ఎక్స్పెండిచర్. కాబట్టి ఏంటంటే అది ఆయన సొంతంగా వాడుకున్నట్టుగానే చేయాలి తప్ప ఇది బిజినెస్ ఎక్స్పెండిచర్గా మాత్రం మీరు ఐడెంటిఫై చేయకూడదు. యూజ్ సోర్స్ డాక్యుమెంట్ టు ఐడెంటిఫై బిజినెస్ ట్రాన్సాక్షన్స్ యాజ్ రిసీట్స్ అండ్ ఇన్వాయిసెస్. కీప్ దీస్ కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ టు సపోర్ట్ యువర్ రికార్డ్స్. యాజ్ యూ ఐడెంటిఫై బిజినెస్ ట్రాన్సాక్షన్, డిసైడ్ విచ్ అకౌంట్ దే ఫాల్ అండర్. ముందు ఐడెంటిఫై చేయండి. సోర్స్ డాక్యుమెంట్లో మీకు వోచర్ ఉంటుంది, బ్యాంక్ పెయిన్ స్లిప్ ఉంటుంది, చెక్ బుక్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఐడెంటిఫై చేసిన తర్వాత దాన్ని ఎలా రికార్డ్ చేయాలనేది ఇప్పుడు రూల్స్ చెప్తాను. ఆ రూల్స్ అనుసరించి మీరు చేద్దాం. తర్వాత రికార్డ్ ది ట్రాన్సాక్షన్స్ ఇన్ యువర్ జర్నల్. జర్నల్ అంటే తెలుసు కదా, డే బుక్. తర్వాత ది జర్నల్ ఈజ్ వేర్ యూ ఇనిషియల్లీ రికార్డ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. ఇట్ ఈస్ ఎ రన్నింగ్ లిస్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ యాక్టివిటీస్. ట్రాక్ ట్రాన్సాక్షన్స్ ఇన్ యువర్ జర్నల్ chronologically as they happen. If you use double entry bookkeeping, record 2 entries for each transaction. అంటే డెబిట్ ఫర్ వన్ అకౌంట్ అండ్ క్రెడిట్ ఫర్ అనదర్. ది డెబిట్ అండ్ క్రెడిట్ షుడ్ బి ఈక్వల్. మీరు డబుల్ ఎంట్రీ సిస్టంలోని మనం ఇప్పుడు అకౌంట్స్ని కొనసాగిస్తాం కాబట్టి ఒక్కొక్క హ్యాపెనింగ్లో ఫైనాన్స్ రిలేటెడ్ హ్యాపెనింగ్లో దట్ ఈస్ ట్రాన్సాక్షన్ అంటారు. దాంట్లో 2 భాగాలు ఉంటాయి. ఆ 2 భాగాలని ముందు ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసి దాన్ని ఆ విధంగా మీరు జర్నల్ ఎంట్రీ పాస్ చేయాలి. దట్ విల్ బి క్లియర్ వైల్ వీఆర్ ఎంటరింగ్ ఇంటూ జర్నలైజేషన్ ఆఫ్ ఎంట్రీస్. మీకు అక్కడ క్లారిటీ వచ్చేస్తుంది. తర్వాత పోస్ట్ ఎంట్రీస్ టు ది జర్నల్ లెడ్జర్. అంటే ఏదైతే మనం ఒక క్రానలాజికల్ ఆర్డర్లో, ఒక సిస్టమేటిక్ వేలో, ఒక సైంటిఫిక్ మెథడ్ని అనుసరించి మనం ఏదైతే చేస్తామో దాన్ని క్లాసిఫైడ్ బుక్. నిన్న చెప్పాం కదా లెడ్జర్ గురించి. లెడ్జర్ ఇస్ ఏ క్లాసిఫైడ్ డివిజనల్ బుక్. క్లాసిఫికేషన్ అంటే డివిజనే. అంటే ఒక పుస్తకంలో, ఒక అకౌంట్ పుస్తకంలో రకరకాల కొన్ని పేజీలు పర్చేస్కి, కొన్ని పేజీలు సేల్స్కి, కొన్ని పేజీలు ట్రాన్స్పోర్ట్కి, ఇలా డివిజన్ చేసి ఆ డివిజన్లో మనం దాన్ని ఇక్కడి నుంచి డేటాను తీసుకెళ్ళి అక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి. దిస్ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ డేటా ఫ్రమ్ ద జర్నల్ టు లెడ్జర్. ద జర్నల్ లెడ్జర్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ ద బుక్ ఆఫ్ ఫైనల్ ఎంట్రీ. అదే ఫైనల్. అక్కడి నుంచే మీకు అన్ని రిపోర్ట్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ బుక్ ఈజ్ ద జర్నల్, దట్ ఈస్ బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ అంటారు. Journal ledger entries are changes made to each account in your books using your journal organized transaction into different accounts. ఏ కోవకు చెందిందైతే ఆ కోవలోకి మీరు చేసుకుంటారు. దాంట్లో మార్పులు చేర్పులు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కటి క్లోజ్ అయిపోతూ ఉంటుంది, ఒక్కొక్కటి రన్నింగ్లో ఉంటుంది. తర్వాత అన్అడ్జస్టెడ్ ట్రయల్ బ్యాలెన్స్. దీని ఏంటంటే మీకు ట్రయల్ బ్యాలెన్స్. ట్రయల్ అంటే టెస్ట్. ట్రయల్ అంటే టెస్ట్. ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా వెహికల్ కొనడానికి వెళ్తాం, లేదా ఒక టీవీ కొనడానికి వెళ్తాం. టీవీలో ఎటువంటి కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి, ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయి అనేది మనం ఒకసారి పెట్టి చూపించమంటాం. వీ హ్యావ్ టు టెస్ట్ అవర్ సెల్ఫ్. ఎందుకంటే మనకు కావాల్సిన విధంగా ఈ టీవీ ఉందా లేదా, లేదా పాత టీవీకి దీనికి ఏం తేడా లేదా. అటువంటిప్పుడు మనం దానికి ఎందుకు కొన్నా కదా, ఎప్పుడైనా లేటెస్ట్గా వెళ్తాం కాబట్టి. అట్లనే వెహికల్ కొన్నా ఇంకొన్నా కూడా ట్రయల్ మీన్స్ టెస్ట్ అనుకోండి, ఉన్నారా. దానికి మీరు ముందు అసలు మీరు బుక్లోకి ఎంట్రీస్ రాసిన తర్వాత, జర్నలైజ్ చేసిన తర్వాత, మన డబుల్ ఎంట్రీ సిస్టమ్ ప్రకారం డెబిట్ ఎంత ఉంటుందో క్రెడిట్ కూడా అంతే ఉండాలి, సమానంగా ఉండాలి. కానీ ఈ సమానత ఉందా లేదా అనేది టెస్ట్ చేసేదే ట్రయల్ బ్యాలెన్స్. ఒక స్టేట్మెంట్లో
డెబిట్లో ఎన్ని బ్యాలెన్స్లు ఉన్నాయి, డెబిట్ వేసుకుని క్రెడిట్లో ఎన్ని బ్యాలెన్స్ ఉన్నాయి, అది ఇయర్కా, మంత్కా, 6 మంత్స్కా అనేది దట్ డిపెండ్స్ అపాన్ యూ. మీరు ఎప్పటికి క్లోజ్ చేయాలంటే అప్పటికి చేసుకుని 2 టాలీ అయితేనే మీ అకౌంట్ కరెక్ట్. టాలీ అయినంత మాత్రాన కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే దీంట్లో ఉన్న అర్థం ఏంటంటే ఇట్ విల్ ప్రూవ్ ద అర్థమెటికల్ యాక్యురసీ ఆఫ్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్. అర్థమెటికల్ యాక్యురసీ అంటే ఏ విధమైన గణితపరమైన దోషాలు లేవు, దోషరహితం అన్నమాట. యాక్యురసీ అంటే ఏంటంటే తప్పులు లేని, ఎర్రర్ ఫ్రీ, దోషరహితమైన స్టేట్మెంట్. అంటే 2 2 4 అయినాయి, 4లోంచి 2 తీస్తే 2 వచ్చినాయి అనేది చెప్పడానికే ఉపయోగపడుతుంది తప్ప ఇతరితర ఇంకేదైనా తప్పులు అది ట్రేస్ అవుట్ చేయలేదు. ఆ స్టేజ్ వచ్చినప్పుడు ఇతరితర ఇంకా ఏదన్నా ఉంటాయా అనేది మనం విల్ గో అండ్ డిస్కస్ ఇన్ దట్ వెరీ చాప్టర్. అన్అడ్జస్టెడ్ ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఏంటంటే మనం డబ్బు రాకడా పోకడా, అకౌంట్స్ అంటేనే డబ్బు రాకడా పోకడా. వాళ్ళ డబ్బులు వస్తూ ఉంటాయి రకరకాల సోర్సెస్ నుంచి, అదే డబ్బులను మనం ఖర్చు పెట్టుకుంటూ పోతూ ఉంటాం. ఇది ఏమీ కాకుండా కూడా మనకి రకరకాలుగా అడ్జస్ట్మెంట్స్ వస్తాయి. ఇప్పుడు శాలరీస్ ఉన్నాయండి, శాలరీస్ ఈ మంత్ అంతా పనిచేశారు వాళ్ళకి, అంటే అరువు సర్వీస్ తీసుకున్నాం, క్రెడిట్ సర్వీస్ తీసుకున్నాం, గూడ్స్ లాగే. కానీ ఈ సర్వీస్ యొక్క మూల్యం ఎప్పుడు ముట్ట చెప్తాం వాళ్ళకి? నెక్స్ట్ మంత్ 5వ తారీఖు, 10వ తారీఖు, 15వ తారీఖు. అసలు డబ్బులు 6 నెలల్లో ఇబ్బంది, కోవిడ్ లాగా ఉంటే 3 నెలల దాకా అసలు వాళ్ళకి శాలరీస్ ఇవ్వవు. కానీ మరి వాళ్ళు చేసిన సర్వీసు వల్లే మన బిజినెస్ ఈ స్టేజ్కి వచ్చింది, డెవలప్ అయింది. మరి వాళ్ళ సర్వీస్ని మనం గుర్తుపెట్టుకుంటేనే కదా వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. మరి వాళ్ళకి డబ్బులు ఇచ్చిన తర్వాత లెక్కేసుకునే పద్ధతి ఒకటి ఉంటుంది, ఇవ్వకపోయినా ఇవ్వాలని ఒక వ్యవహారాన్ని రికార్డ్ చేయడం కూడా ఒక పద్ధతి. అకౌంట్స్లో అదే, ఇచ్చినా రాసుకుంటాం, ఇవ్వకపోయినా ఇవ్వాలని రాసుకుంటాం. కాబట్టి ఏంటంటే దాన్ని ఆ విధంగా ఏదైతే అడ్జస్ట్మెంట్స్ ఉంటాయో ఆ అడ్జస్ట్మెంట్స్ లేకుండా, అడ్జస్ట్మెంట్స్ కంటే ముందు ఏదైతే మీరు చేశారో పేమెంట్ రసీట్లు ఇవన్నీ వేశారో దాంతో ప్రకారం వచ్చిన దాన్ని అన్అడ్జస్టెడ్ ట్రయల్ బ్యాలెన్స్ అంటారు. ఫర్ యువర్ బుక్స్ టు be accurate, the debit and credit entries must be equal. Use an unadjusted trial balance to test if your debits and credits match. Make a note of each account balance. Add all the debit balances together and all the credit balances together. If the two totals are not the same, you might have an error in your books or you might need to make adjustment entries. ఎక్కడన్నా కనుక పొరపాటు, సపోజ్ డెబిట్లో 1000 రూపాయలు వేసి క్రెడిట్లో 100 రూపాయలు వేసారనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా 900 రూపాయలు డిఫరెన్స్ వస్తుంది విన్నారా. కాబట్టి ఏంటంటే ఇది గమ్మత్, అంటే గణితపరమైన దోషాలుని డిటెక్ట్ చేస్తుంది తప్ప వేరే చేయదు. సో అన్అడ్జస్టెడ్ ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఇవేమి అడ్జస్ట్మెంట్ చేయకుండా మీరు చేసిన లెక్కని గణితపరంగా ఎర్రర్స్ లేవని చెప్పడానికి ఒక ట్రయల్ బ్యాలెన్స్ చేస్తాం. తర్వాత అడ్జస్టింగ్ ఎంట్రీస్. At the end of your accounting period, you might have incurred expenses but not paid for them yet, and you might have earned income but not collected it yet. Use existing entries to recognize transactions that have occurred but not been recorded. నాకు చెప్పినట్టుగా మన బిజినెస్ మొత్తం అయిపోయిన తర్వాత, ఫైనలైజేషన్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇవ్వాల్సిన పద్దులు ఏమైనా ఉన్నావా? ఆల్రెడీ సర్వీస్ అవైల్డ్ బట్ నాట్ పెయిడ్, అంటే రెంట్ విషయంలో కానీ, శాలరీస్ విషయంలో కానీ, మనం లోన్ తీసుకున్న ఇంట్రెస్ట్ విషయంలో కానివ్వండి, బ్రోకరేజ్ విషయంలో కానీ, ఇన్సెంటివ్ విషయంలో కానివ్వండి, ఏదైనా కానివ్వండి, సర్వీస్ ఆల్రెడీ అవైల్డ్ డ్యూరింగ్ ది అకౌంటింగ్ పీరియడ్. ఈ 12 మాసాల కాలంలో మన వ్యాపార నిమిత్తం వాళ్ళ దగ్గర నుంచి మనం సర్వీస్ తీసుకున్నాం, కానీ మనం వాళ్ళకి ఇంకా పేమెంట్ చేయలేదు. ఇవన్నీ ఎందుకు తీసుకోవాలి మాస్టారు? చెల్లించినప్పుడు తీసుకోవచ్చు అంటే మన యొక్క, అంటే ఇవాళ గూడ్స్ కొన్నామండి, క్యాష్ పెట్టుకున్నాం, అరువుకి కొన్నాం. అరువుకు కొన్నప్పుడు కూడా గూడ్స్ మనకు వచ్చినాయి, క్యాష్ పెట్టి కొన్నప్పుడు కూడా గూడ్స్ మనకు వచ్చినాయి. మరి అరువుకు పెట్టే గూడ్స్ అరువుగా చెల్లించి ఇంకా డబ్బులు ఇవ్వలేదు కాబట్టి డబ్బులు ఇచ్చిన తర్వాత అమ్ముకుంటామంటే అది కాదు. డబ్బులు ఇచ్చిన తర్వాత అమ్ముకుంటేటైతే డబ్బులు పెట్టే కొనుక్కుంటాం కదా, అరువుకి ఎందుకు కొనుక్కుంటాం? కాబట్టి ఏంటంటే వీ విల్ యూటిలైజ్ ద గూడ్స్. కాబట్టి ఏంటంటే మనం కొత్త ఆప్షన్ తీసుకుంటాం, మన యొక్క క్రెడిట్ ఫెసిలిటీస్ని అవైల్ చేసుకుంటాం అవసరం దగ్గర నుంచి. కాబట్టి ఆ విధంగా మనకి ఇవి కూడా మనం తీసుకుంటే ట్రూ రిజల్ట్ వీ కెన్, అంటే నిజమైన లాభమా నష్టమా? ఇప్పుడు ఒక 3 లక్షల రూపాయలు లాభం వచ్చింది, అడ్జస్ట్మెంట్లు ఏం చేయలేదు మీరు, 3 లక్షల రూపాయలు లాభం కనిపించింది, మీరు నలుగురు కలిసి వ్యాపారం చేశారు, ఓకే బాగానే ఉంది. ఇక 3 లక్షల లాభం వచ్చిందని అందరూ హ్యాపీగా ఆ రోజు పార్టీ చేసుకున్నారు.
కానీ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ఒక 2,00,000 రూపాయలు ఉన్నాయి. శాలరీస్ కానివ్వండి, రెంట్ కానివ్వండి, తర్వాత బోనస్ కానివ్వండి, తర్వాత వడ్డీలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి. ఓ 2,00,000 రూపాయలు ఉన్నాయి. ఆ 2,00,000 రూపాయలు ఎప్పుడు బాపద్ది? మార్చి బాపద్ది. అంటే ఇయర్ ఎండింగ్ మంత్ మార్చే కదా! అంటే ఆ డబ్బులు నా బోటోడి దగ్గరికి వచ్చిన తర్వాత మరి ఇవన్నీ అడ్జస్ట్మెంట్ చేయాలి కదా! ఎందుకంటే అడ్జస్ట్మెంట్ ఎందుకు చేయాలి? మరి నిజం 3,00,000 రూపాయల మీద ట్యాక్స్ కట్టాలంటే 90,000 రూపాయలు కట్టాలి ట్యాక్స్. మరి నిజమైన ప్రాఫిట్ తేల్చుకున్న తర్వాత ట్యాక్స్ కడదాం. అప్పుడు ఏం చేసి 2,00,000 కూడా తీసేస్తే మనకు 1,00,000 వస్తుంది. అంటే మనం ట్యాక్స్ కట్టాల్సింది 30,000. చూసారా? మనం అన్నెసరీగా ఇవన్నీ అడ్జస్ట్మెంట్లు తీసుకోకపోవడం వల్ల మనం 60,000 రూపాయలు ఎక్స్ట్రా ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఏంటంటే మనం దాన్ని కూడా పరిగణనలో తీసుకొని లాభమా నష్టమా నిజమైన లాభాన్ని నష్టాన్ని చూడడం కోసం ఈ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ adjustment entries, the list of adjustment entries and the procedure to be followed will be clearly taught to you at that juncture. అక్కడ వచ్చినప్పుడు మీకు క్లియర్గా దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, తర్వాత అడ్జస్టెడ్ ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఇవన్నీ కూడా శాలరీస్ పేయబుల్, రెంట్ పేయబుల్, ఇంట్రెస్ట్ పేయబుల్ ఇవన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ట్రయల్ బ్యాలెన్స్ చేస్తారు. ఇది ఎవరు వేస్తారు? అకౌంటెంట్ గారు వేస్తారు. ముందు ట్రయల్ బ్యాలెన్స్ ఎవరు వేస్తారు? బుక్ కీపర్ గారు వేస్తారు. ఉన్నారా? ఆయన టాలీ అయింది ఇచ్చేసాడు. కానీ బిఫోర్ స్టార్ట్ ప్రిపేరింగ్ ది ఫైనాన్షియల్ రిపోర్ట్, దట్ ఈస్ బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, అకౌంటెంట్ విల్ ప్రిపేర్ all the adjustments into account, and after that he will start preparing the financial report, that is balance sheet and profit. Do an adjusted trial balance after making adjusting entries and before creating financial statement. This step test to see if the debits and credits match after making adjustment. ఎవరి అడ్జస్ట్మెంట్ ఎంట్రీ చేసినప్పుడు కూడా డెబిట్ క్రెడిట్లు ఉంటాయి కాబట్టి మీకు ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అయిన తర్వాత దీంట్లో ఫరక్ వచ్చే అవకాశం కూడా లేదు. ఒకవేళ వచ్చినా కూడా ట్రేస్ అవుట్ అయిపోద్ది. సో తర్వాత క్రియేట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అయిపోయింది. ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అయిపోయిన తర్వాత ఇంకా మనకు మిగిలిందల్లా ఏంటంటే దీంట్లో వచ్చి 2 భాగాలు విడదీయాలి. ఒకటి రియల్ అకౌంటు, పర్సనల్ అకౌంట్ని తీసుకుని వెళ్ళి బ్యాలెన్స్ షీట్లో పడేయాలి. నామినల్ అకౌంట్స్ తీసుకెళ్ళి ఇన్కమ్ స్టేట్మెంట్లో పడేయాలి. కాబట్టి క్రియేట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. వన్స్ యువర్ అకౌంట్స్ ఆర్ అప్ టు డేట్, create statements. The following are common financial statements for small businesses. Income statements, compare your profits and losses for the period. అంటే లాభమా నష్టమా, అసలు మనం అనుకున్నంత లాభం వచ్చిందా రాలేదా అనేది 2 స్టేట్మెంట్లు ఉంటాయి. ఒకటి ట్రేడింగ్ అకౌంట్, రెండోది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్ వల్ల మీకు తెలిసేది ఏంటంటే మీరు బిజినెస్ స్టార్ట్ చేసే ముందు నాకు 40% లాభం వస్తుంది, నేను ఒక వస్తువుని తయారు చేసి అమ్మటం వల్ల కానీ లేకపోతే కొని అమ్మటం వల్ల కానీ నేను 40 రూపాయలు గడించగలుగుతాననే నమ్మకంతో స్టార్ట్ చేస్తాడు. నిజంగా 40,000 40% వచ్చిందా రాదనేది కంపేర్ చేసుకోవడానికి ట్రేడింగ్ అకౌంట్ని ప్రిపేర్ చేస్తారు. తర్వాత బ్యాలెన్స్ షీట్ డిటర్మినింగ్ ది ప్రోగ్రెస్ బై డీటెయిలింగ్ అసెట్స్, లయబిలిటీస్ అండ్ ఈక్విటీ. అంటే మీకు అసెట్స్ ఎన్ని ఉన్నాయి, లయబిలిటీస్ ఎన్ని ఉన్నాయి, మరి అసెట్స్ని లయబిలిటీ తీర్చిన తర్వాత మిగిలిన ఇది క్యాపిటల్, అంటే క్యాపిటల్ పెరుగుందా తరిగుందా అనేది బ్యాలెన్స్ షీట్ ద్వారా తెలుసుకోండి. తర్వాత క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్, మనీ కమింగ్ ఇన్ టు అండ్ అవుట్ ఆఫ్ ది బిజినెస్. అంటే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. అంటే మనీ యొక్క రాకడా పోకడా, ఏ సందర్భాల్లో మీరు అవసరార్థం బయట నుంచి డబ్బులు తెచ్చారు, ఆ డబ్బులు తేవాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది, తర్వాత మీ వసూలు శాతం ఎలా ఉంది, మీ తర్వాత మీరు సప్లయర్స్కి ఏ విధంగా ఇచ్చారనేది క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ వల్ల మీకు మీ యొక్క మనీ రాకడా పోకడా అర్థమైపోద్ది. కాబట్టి మీరు జాగ్రత్తగా ముందు చూపుతుంటే ముందుకెళ్ళగలుగుతారు. విన్నారా? తర్వాత క్లోజ్ యువర్ బుక్స్. ది ఫైనల్ స్టెప్ ఇన్ అకౌంటింగ్ సైకిల్ ఇస్ టు క్లోజ్ యువర్ అకౌంటింగ్ బుక్స్. Close your books covers some financial activities for the period. When you close your books, you should get your accounting set up for the next period. Decide which process are moving your business forward. Create a calendar for completing future tasks. మీరు బుక్స్ క్లోజ్ చేసేస్తారు, ఇంకా అప్పటికి బ్యాలెన్స్ షీట్ అయిపోయింది అన్ని క్లోజ్ చేసేస్తారు. కాబట్టి దాంతో మీరు లాభ నష్టాలను చూసుకొని మీ ఫైనాన్షియల్ స్టేటస్ బ్యాలెన్స్ షీట్ ద్వారా చూసుకొని
ముందు ముందు చూపుతోటి ఈ సంవత్సరం ఇలా చేసాం బిజినెస్, మరి ఇలా చేస్తే మనం మనుగడ కష్టం అవుతుంది, మనం అనుకున్నది టార్గెట్ రీచ్ కాలేము, కాబట్టి ఒక టాస్క్ని పెట్టుకుని ఫ్యూచర్ టాస్క్ని పెట్టుకుని ఆ టాస్క్ని రీచ్ కావడానికి ఏం చేయాలనేది పార్ట్నర్స్ అయితే నలుగురు కూర్చొని ఆలోచిస్తారు. లేకపోతే ఓనర్ అయితే అతనికి పూర్తి సమర్థుడు కాకపోతే, అంత నిడివిగా ఆలోచించలేకపోతే మా బోటి ఆడిటర్స్ దగ్గరికి ఎవరికైనా వచ్చి వాళ్ళతో ఆలోచించి ఒక నిర్ణయంలోకి వచ్చి దాన్ని ఫ్యూచర్ టాస్క్ని ఫుల్ఫిల్ చేయడానికి నెక్స్ట్ ఇయర్ పనిచేస్తాడు. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి. సో సో దట్ ఈస్ ఇన్ని రకాలుగా మీకు అకౌంటింగ్ సైకిల్ అనేది, మీరు అకౌంటింగ్ సైకిల్ని అనుసరించే మనం నడక సాగిస్తామనేది మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అయితే మరి ఇదంతా బాగానే ఉందండి. ముందు క్లాసిఫికేషన్ చేసాం, పర్సనల్, రియల్, నామినల్ అన్నాం, అది కూడా బాగానే ఉంది. తర్వాత స్టెప్ వైజ్ ఎలా నడవాలనేది కూడా బాగానే ఉంది. రెండోది ఏంటంటే మరి ఒక హ్యాపెనింగ్, ఫైనాన్షియల్ హ్యాపెనింగ్, మన డబ్బు రావడం జరిగింది, డబ్బులు మన దగ్గర వచ్చిన డబ్బుల నుంచి బయటికి వెళ్ళడం జరిగింది, ఏదేదో కొన్నాం, ఫర్నిచర్ కొన్నాం, గూడ్స్ కొన్నాం, అడ్వాన్సులు ఇచ్చాం, అప్పులు తీసుకున్నాం, చందాలు ఇచ్చాం, ఎన్నో రకాల కార్యక్రమాలు నడుపుకుంటా పోతున్నాం. మరి ఈ కార్యక్రమాలన్నీ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు రికార్డ్ దోస్ థింగ్స్ ఇన్ ద జర్నల్. జర్నల్ అంటే డే బుక్. డే బుక్లో మనం రికార్డ్ చేయాలి. రికార్డ్ చేయాలంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు, నా ఇష్టం వచ్చినట్టు నేను రికార్డ్ చేసుకుంటా పోతే ఏమైపోద్దంటే ఒక పద్ధతి లేకుండా పోతుంది. సపోజు మీరు ఒక రకంగా మెయింటైన్ చేశారు, మీరు కరెక్ట్గానే మెయింటైన్ చేశారు, కరెక్ట్గా అంటే మీ పద్ధతిలో మీరు మెయింటైన్ చేశారు, పక్క ఆయన ఉన్నాడు, ఆయన పద్ధతిలో కూడా ఆయన మెయింటైన్ చేశాడు, 2 ఆన్సర్లు కరెక్ట్గానే ఉన్నాయి, 4 2 చేస్తే 2 వచ్చినాయి, ఆయనకి 2 వచ్చింది, మీకే 2 వచ్చినాయి, కానీ నా బోటి దగ్గరికి వచ్చింది. సమస్య ఎలా ఉందంటే దీంట్లో లాభం ఉందా, నష్టం ఉందా, అసలు నాకు మరి ఆస్తు రావాల్సిన బాకీల పొజిషన్ ఏంటి, ఇవ్వాల్సిన బాకీల పొజిషన్ ఏంటి, అసలు మా ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటో మాకు తెలియదని మా బోటి దగ్గరికి వస్తారు, ఆడిటర్ దగ్గరకో కన్సల్టెంట్ల దగ్గరకో వస్తారు. వచ్చినప్పుడు మీరు ఎలా ఉండాలంటే మీ రికార్డు మాకు అప్పచెప్పి పోగలిగితే మేము దాంట్లో ఉన్న స్థితిగతులన్నీ చెప్పి మీకు కావాల్సిన ఫైనాన్షియల్ రిపోర్ట్స్ తయారు చేసి మీకు మేము చెప్పగలుగుతాం. అంతేగాని లేకపోతే మీ పద్ధతిలో మీరు చేసుకుంటే, ఆపిన పద్ధతిలో ఆయన చేసుకుంటే మిమ్మల్ని కూర్చోమని చెప్పాలి. మీరు కూర్చోండి, నాకు నా డౌట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసే పోవాలంటే ఒక 2 రోజులు కార్యక్రమం పెట్టాలి. ఆయన బిజినెస్ మానుకుని కూర్చోవాలి. తర్వాత నేను కూడా ఇంకొకరికి ఎంగేజ్ చేయకుండా నేను మీ మీదే ఉండాలి. ఇది సాధ్యం కాదు. అందుకని ఒక యూనివర్సల్ యాక్సెప్టెడ్ ప్రిన్సిపల్ ప్రకారం ఒక రూల్స్ని పాస్ చేశారు. దీంట్లో మెయిన్గా డెబిట్ టు క్రెడిట్ అనే 2 పదాల మీద అకౌంటింగ్ యూనివర్స్ విల్ డిపెండ్. కంప్లీట్ ప్రపంచం దాని మీదనే ఆధారపడి ఉంది. ఆ 2 పదాలే చూడండి. గమ్మత్ ఏంటంటే దీంట్లో అకౌంట్స్ నేర్చుకోవడం సులువా కష్టమని ఒక ప్రశ్న కనుక మనం ఇప్పుడు ఈ సందర్భంలో వేసుకుంటే, మీకు సైన్స్ చదువుకున్నారు, మీరు మ్యాథ్స్ చదువుకున్నారు 10th క్లాస్ వరకు. సైన్స్లో ఇట్ ఈస్ హ్యావింగ్ సో మెనీ ఫార్ములాస్ అండ్ మ్యాథ్స్ ఆల్సో హ్యావింగ్ సో మెనీ ఫార్ములాస్. గుర్తుంది కదా మీకు? ఏ ఒక్క ఫార్ములా మధ్యలో కనుక మర్చిపోతే స్టెప్ మనం ఇంకో ముందుకు పడదు, తణుకు సావాలి అక్కడ. కానీ దీంట్లో అలా లేదండి. ఓన్లీ డెబిట్ క్రెడిట్ 2 పదాలు. 2 పదాలను అర్థం చేసుకోండి. మీరు మొత్తం ఎంటైర్ అకౌంటెన్సీ మీ గుప్పెట్లో ఉంటుంది, మీ జేబులో పెట్టేసుకోవచ్చు. కానీ అది ఎలా పెట్టుకోవాలనేది మన పుస్తకాల్లో లేదు. కానీ మీకు ఒక కొత్త వరవడిలో, ఒక బ్లైండ్ వేలోని, తర్వాత థియరిటికల్ వేలోని, ఒక ప్రాక్టికల్ విధానంతో మీకు నేర్పుతాను. ఇక్కడి నుంచే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడే కీ అంశాలు ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడి నుంచి మైండ్లో కనుక స్టోర్ చేసుకోగలిగితే ఆసానిగా మీ 1 year గడిచిపోతుంది. అది మాత్రం యూ బీ కేర్ఫుల్ బై లెర్నింగ్ దిస్. తర్వాత ఏంటంటే ఏమాత్రం డౌట్ ఉన్నా ఫీల్ ఫ్రీ టు మేక్ ఏ కామెంట్ ఇన్ ది కామెంట్ బాక్స్. మాస్టర్ అది అర్థం కాలేదు, అవసరం అనుకుంటే నేను ఇంకో వీడియో పెడతాను, లేకపోతే కామెంట్ ద్వారా ఆన్సర్ చేస్తాను, ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ఇవాళ నుంచైనా కనీసం మీరు దాంట్లో రాయడానికి అలవాటు పడండి. అంతేగాని థ్యాంక్స్ మాస్టర్ అనో, గుడ్ మార్నింగ్లో, గుడ్ ఈవినింగ్లో ఇవన్నీ మానుకోండి. టైం వేస్టింగ్ పనులు ఇవి. గుడ్ మార్నింగ్లో ఎవరికి చెప్పక్కలేదు, గుడ్ ఈవినింగ్లో ఎవరికి చెప్పక్కలేదు, థ్యాంక్స్ చెప్పక్కలేదు, ఏమీ చెప్పక్కల్లా. అసలు మీకు అర్థం కానిది ఏంటి, మీకు ఇంకా అర్థం కావడానికి, మీ డౌట్ తీరడానికి మా నుండి ఏం ఆశిస్తున్నారనేది మీరు రాయడం అనేది విజ్ఞత. మీరు టైం వేస్ట్ చేసుకోకుండా ఈ కార్యక్రమాలు ఇప్పటి నుంచి అయినా మొదలు పెట్టుకోండి. సో
వాట్ ఆర్ ది రూల్స్ టు బి ఫాలోడ్ వైల్ పాసింగ్ ఎంట్రీస్ అనేది లెక్కేసుకున్నట్టయితే మనకి ఎన్ని క్లాసిఫికేషన్స్ ఉన్నాయి? 3 పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్, మూడు విధానాలతో 3 ఉన్నాయి అకౌంట్స్ మనకి. ఈ 3 వాటిలో ఎలా పాస్ చేయాలనేది మనం ఇక్కడ చూద్దాం. సో ది అబోవ్ నేరేటెడ్ క్లాసిఫికేషన్ ఇస్ కాల్డ్ యాజ్ ట్రెడిషనల్ ఆర్ హిస్టారికల్ క్లాసిఫికేషన్. నేను చెప్పాను మీకు, ట్రెడిషనల్ అంటే ఆనవాయితీ, ఆచారం. హిస్టారికల్ అంటే చరిత్ర. ఎందుకంటే 1494లో ఆ పెద్ద ఆయన ఇటాలియన్ మ్యాథమెటిషియన్ లోకా పాసియోలో ఇన్వెంటెడ్ దిస్ అండ్ బ్రాట్ ఇన్ టు లైట్ ఇన్ ది ఇయర్ 1494. కాబట్టి అది హిస్టరీ. ఆయన ఆనవాయితీని, ఆయన ప్రవేశపెట్టిన ఆనవాయితీని మనం ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాం, ఇక ముందు కూడా అదే కంటిన్యూ అవుద్ది. సో దాన్ని అందుకని ది రూల్స్ టు ఫాలో వైల్ పాసింగ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఎక్స్ప్లెయిన్డ్ హియర్ అండర్. ముందు పర్సనల్ అకౌంట్ తీసుకుందాం. పర్సనల్ అంటే ఏంటి? వ్యక్తులతోటి నెలకొల్పబడ్డ సంస్థలు. అది బాగా గుర్తుపెట్టుకోండి. ది ఆర్గనైజేషన్స్ ఫార్మ్డ్ బై పర్సన్స్ అండ్ ద పర్సన్స్, వీళ్ళని పర్సనల్ అకౌంట్స్ అంటారు. దీంట్లో 2 ఉన్నాయి, డెబిట్, క్రెడిట్. ఒకదానికి ఒకటి ఆపోజిట్లో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. దీంట్లో డెబిట్ ది రిసీవర్ ఫ్రమ్ ది బిజినెస్, క్రెడిట్ ది గివర్ టు ది బిజినెస్. ఏంటంటే ఒక బిజినెస్ ఆర్గనైజేషన్లో మనం బిజినెస్ ఆర్గనైజేషన్ వారి పుస్తకంలో మనం ఎంట్రీస్ పాస్ చేస్తున్నాం, బిజినెస్ ఆర్గనైజేషన్ యొక్క పుస్తకంలో ఉన్నారా. కానీ మీకు ఎక్కడ పుస్తకాల్లో చూసినా, నెట్లో వెరిఫై చేసినా ఈ రూల్ ఎలా ఉంటుందంటే డెబిట్ ది రిసీవర్, క్రెడిట్ ది గివర్. ఇంత సింపుల్గా ఉంటుంది. మీకు రిసీవర్, గివర్ ఉంటుంది అంతే. కానీ నేను ఎక్స్టెన్షన్ చేసి ఫ్రమ్ ది బిజినెస్ టు ది బిజినెస్ అని రాశాను. ఎందుకు రాశానంటే ద రిసీవర్ ఫ్రమ్ XYZ ట్రేడర్స్ అనుకోండి. సపోజ్ మన ఆర్గనైజేషన్ XYZ ట్రేడర్స్, వాళ్ళ పుస్తకంలో మనం రాస్తున్న అకౌంట్, అంతే కదా. అంటే ఇక ఆర్గనైజేషన్ నుంచి ఏ అనే వ్యక్తి తీసుకున్నాడు, లేదా ఆర్గనైజేషన్కి బి అనే వ్యక్తి ఇచ్చాడు. ఎందుకంటే నిన్న మీకు చెప్పిన దాంట్లో ప్రకారం జర్నల్ ఈజ్ జస్ట్ లైక్ ఏ CCTV. ఇట్ విల్ వాచ్ ఎవ్రీథింగ్. What is coming in, what is going out, who is coming in with and what is he is bringing, what is taking away from the business అనేది. అంటే ఒక CCTV ఎలా పనిచేస్తుందో జర్నల్ కూడా అలాగే పనిచేస్తుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఒక 10,000 రూపాయలు ఒక అతను తీసుకున్నాడు, అది మాత్రమే రికార్డ్ చేసి పెడుతుంది. సో డెబిట్ ది రిసీవర్ ఫ్రమ్ ది బిజినెస్. అట్లనే మనకు ఒక 10,000 రూపాయలు ఎక్కడి నుంచి వచ్చింది, అదే రికార్డ్ చేసి పెడుతుంది, క్రెడిట్ ది గివర్ టు ది బిజినెస్. ఉన్నారా. ఇది మీ పుస్తకాల్లో మీరు కావాలంటే మీ దగ్గర అవైలబిలిటీ ఉంటే చూసుకోండి. ఆల్రెడీ కామర్స్లో అనుభవం ఉన్న వాళ్ళు అయితే అది కూడా చూసుకోండి, తెలిసిపోద్ది. డెబిట్ ది రిసీవర్, క్రెడిట్ ది గివర్ మాత్రమే ఉంటుంది, ఇంకోటి మాత్రం ఉండదు. కాబట్టి ఏంటంటే మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు అది ఎందుకు ఎక్స్టెన్షన్ చేశారనేది ఇక్కడ ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిన విషయం. ఉన్నారా. తర్వాత దీంట్లో ఇంకొక సులువు తరం కూడా చెప్తాను, మీరు బ్లైండ్గా గుర్తుపెట్టి. దీన్ని ఈ చిన్న విషయాన్ని కూడా మనం బట్టి సంస్కృతి మనకు ఉండొద్దు. బట్టి అనేది నా లెసన్స్లో చోటు చేసుకోవడానికి వెళ్ళలేదు. ఇక్కడ చూడండి, డెబిట్, క్రెడిట్ ఆపోజిట్. ఉన్నారా. తర్వాత రిసీవర్కి గివర్ ఆపోజిట్. అంటే రిసీవర్, గివర్ ఎందుకున్నారండి? వ్యక్తులే కాబట్టి రిసీవర్కి గివర్ ఆపోజిట్, ఫ్రమ్కి టు ఆపోజిట్. చూసారా, ఈ ప్రతిదానికి వ్యతిరేకత ఉంది. అంటే ఏదన్నా ఒకటి మర్చిపోయారనుకోండి, సపోజ్ డెబిట్ అంశం మర్చిపోయారనుకోండి, క్రెడిట్ అంశమే గుర్తుంది మీకు. అటువంటిప్పుడు ఆటోమేటిక్గా గివర్కి పైన రిసీవర్ని పెట్టండి, టూకి పైన ఫ్రమ్ అని పెట్టండి, క్లోజ్ అయిపోయింది కదా. దీంట్లో బట్టి పట్టాల్సిన పరిస్థితి ఇక్కడైతే రాదు కదా. తర్వాత రియల్ అకౌంట్స్లో ఏమిటంటే, రియల్ అకౌంట్స్ కంప్లీట్ ఆస్తులకు సంబంధించిన బిజినెస్ రిలేటెడ్ అసెట్స్ అంటే ఆస్తులు అనేది ఎలా ఉంటుందంటే వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆస్తులు మెయిన్గా మీరు డబ్బుతో కొలవండి. ఫస్ట్ అసెట్ ఈజ్ క్యాష్ ఇన్ ఎవ్రీ బిజినెస్. డబ్బు వస్తుంది, ఆ డబ్బుల నుంచి ఫర్నిచర్ కొంటాం, గూడ్స్ కొంటాం, ఏదేదో చేస్తాం మనం. సో డబ్బు వచ్చినప్పుడల్లా డెబిట్ చేయండి, డబ్బు మన దగ్గర నుంచి మన సంస్థలో వెళ్ళిపోయినప్పుడు క్రెడిట్ చేయండి. ఇక్కడ కూడా ఏం రాశాను, డెబిట్, క్రెడిట్ ఆపోజిట్ ఉంది. వాట్ కమ్స్ ఇన్ టు ది బిజినెస్ అండ్ వాట్ గోస్ అవుట్ ఆఫ్ ది బిజినెస్. ఇక్కడ కూడా కమ్స్ ఇన్, గోస్ అవుట్ ఏ రాస్తారు తప్పితే బిజినెస్ అనే ప్రస్తావన అక్కడ ఉండదు. కానీ మీరు ఎక్స్టెన్షన్ చేయటం వల్ల ఏంటి మాస్టర్ ఉపయోగం అంటే, ఆ ఉపయోగం ఇప్పుడు 3వ అంశంలో నేను చెప్తాను మీకు. సో డెబిట్ వాట్ కమ్స్ ఇన్ టు ది బిజినెస్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్ ఆఫ్ ది
బిజినెస్ ఏదైతే మీరు వస్తువులు బాగునివ్వండి, డబ్బులు బాగునివ్వండి, ఏదైనా బాగునివ్వండి, మీరు క్రియేట్ చేయండి. ఏదైనా రానివ్వండి, మీకు వస్తువు రానివ్వండి, గూడ్స్ రానివ్వండి, క్యాష్ రానివ్వండి, దాన్ని మీరు డెబిట్ చేసి పెట్టుకోండి. తర్వాత ఫైనల్గా ఉండేది నామినల్ అకౌంట్స్, అంటే నేమ్ సేక్ అకౌంట్స్ అని చెప్పాను కదా. వీటిలో డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ ఆఫ్ ది బిజినెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ ది బిజినెస్. మాసాలు ఎక్స్టెన్షన్ వల్ల ఉపయోగం చెప్తున్నాను. ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ ఆఫ్ ది బిజినెస్, అంటే బిజినెస్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ కానీ, అనుకోకుండా వచ్చిన సంభవించిన లాసులు కానీ మాత్రమే రాయమని అంటున్నాడు ఆయన. అంటే లాసెస్ ఆఫ్ ది బిజినెస్. లేకపోతే ఏమవుతుందంటే పెయిడ్ సన్స్ కాలేజ్ ఫీజు అంటారు. దానికి కూడా కాలేజ్ ఫీజు అనే హెడ్డింగ్లు పెట్టేస్తున్న వాళ్ళు చాలా మందిని చూశాను నేను. అంటే కాలేజ్ ఫీజు ఈజ్ నాట్ ఏ బిజినెస్ ఎక్స్పెండిచర్, ఇట్ ఈజ్ ది ఎక్స్పెండిచర్ ఆఫ్ ది ఓనర్. ఓనర్కి బిజినెస్కి సంబంధం లేదు, గుర్తుపెట్టుకోండి. ఓనరే. ఓనర్ డబ్బులు పెట్టాడు, కూర్చున్నాడు, అవసరానికి అప్పుడు తీసుకుంటున్నాడు. కానీ ఈ లాభం వచ్చినా నష్టం వచ్చినా రేపొద్దున ఆర్గనైజేషన్ బ్లేమ్ అవుతుంది. నమ్మి నేను డబ్బులు పెట్టాను, నాకు లాస్ చూపించామనే మాట ఈయన అనకుండా ఉండడం కోసం అది ఆర్గనైజేషన్ టైట్ చేసి పెడుతుంది. సో ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ ఆఫ్ ది బిజినెస్ అనేది ఇక్కడ నా ఎక్స్టెన్షన్కి ఒక కారణం ఉందని మీకు గ్రహించాలి. ఇది లేకపోతే ఏమవుతుందంటే మీకు గోల్డ్ లోన్ రిలీజ్డ్ అంటాడు. గోల్డ్ లోన్ ఎవరిది? ఓనర్ గారు గోల్డ్ లోన్ రిలీజ్డ్ వేసేస్తారు గోల్డ్ లోన్ అని. కానీ గోల్డ్ లోన్ ఆ వ్యాపారానికి సంబంధించింది కదా, ఆయన ఓన్. ఆయన సొంతంగా గోల్డ్ తాకట్టు పెట్టాడు, ఇప్పుడు డబ్బులు తీసుకెళ్ళి కట్టండి అన్నాడు. ఆఫీసులో డబ్బులు తీసుకెళ్ళి కడతాం, దాని అర్థం ఏంటి? ఆయన సొంతంగా ఆయన వాడుకున్నట్లు లెక్క. మనం ఆయనకు డబ్బులు ఇస్తే కట్టట్లేదు, గుమస్తాలు ఆయనకు ఉన్నారు కాబట్టి అరే అక్కడికి వెళ్ళి ముత్తూట్లోకి వెళ్ళి ఆ గోల్డ్ విడిపించుకురమ్మన్నారు. డబ్బులు ఎక్కడి? ఆఫీసులో అయ్యాయి. అప్పుడు ఏమవుతుంది? ఆయన డబ్బులు తీసుకున్నా, ఎల్ఐసీలు కట్టినా, ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టినా, గోల్డ్ లోన్ రిలీజ్ చేసినా, పిల్లగాడు స్కూల్ ఫీజు కట్టినా అంత దీంట్లోంచే కదా. సో ఆయన తీసుకున్నట్టే రాయడం అనేది పద్ధతి తప్ప ఇంకోటి కాదు. ఉన్నారా? అట్లనే ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ ఆఫ్ ది బిజినెస్ అండ్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ ది బిజినెస్. ఈ లాసెస్ గెయిన్స్ అనేది రెండు పదాలు ఇక్కడ తారసపడుతున్నాయి. దాని గురించి అర్థం తెలుసుకోకపోతే ఇబ్బంది పడతారు. లాస్ అంటే ఏంటి? అక్కర్డ్ నాట్ త్రూ ది మెయిన్ యాక్టివిటీ బట్ త్రూ అన్ఫోర్స్డ్ అండ్ అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్. అంటే సంభవించిన అక్కరెన్స్ అంటే ఏంటి? సంభవించడం. అంటే నాట్ త్రూ ది మెయిన్ యాక్టివిటీ అంటే వ్యాపారం చేయటం వల్ల వచ్చిన లాస్ కాదు ఇది. అనుకోకుండా యాక్సిడెంట్ అయింది, అనుకోలేదు మనం. అట్లనే అన్ఫోర్సీన్ అంటే ఊహించనిది, అండ్ అన్అవాయిడబుల్ అంటే అన్అవాయిడబుల్ అంటే ఆపలేంది, నిరోధించలేము మనం. అంటే యాక్సిడెంట్ అవుతుందని మనం తెలుసా అండి? తెలుసుంటే ఆపేస్తాం కదా. అట్లనే మనకి తరుగుదల, మనకి వస్తువులు, మనం కంప్యూటర్ కొన్నాము, ప్రతి సంవత్సరం మనం వాడుకుంటాను ఉన్నాం, ప్రతి సంవత్సరం దాని మీద దాని యొక్క తరుగుదల ఇంకో రకంగా చెప్పాలంటే వాడుకున్న దాని సర్వీస్ ఛార్జెస్ని మనం ఖర్చుగా భావించాలి. దాన్ని కూడా మనకి ఒక ఫిక్స్డ్ పర్సంటేజ్ మీద మనకి ఖర్చుగా భావించి తీసుకుంటాం. అది కూడా లాసే, ఎందుకంటే ఇది బిజినెస్ చేయటం వల్ల లాస్ రాలేదు. అట్లనే డిస్కౌంట్స్ అండ్ కలెక్షన్స్, మనకు డబ్బులు రావాలి, 10,000 రావాలి, మనకు డబ్బులు చాలా టైట్గా ఉంది, కానీ ఆయన ఇవ్వాల్సిన డేట్ మాత్రం ఇంకా రాలేదు. ఆయనకి ఒక 500 రూపాయలు నువ్వు తగ్గించుకుని మిగతా డబ్బులు ఇచ్చేసేవయ్యా, నేను 500 రూపాయలు నేను డిస్కౌంట్ ఇస్తాడు. నిజంగా ఆ టైం వరకు మనకు ఆగుంటే మనకు మొత్తం డబ్బులు వచ్చాయి. ఆగలేదు కాబట్టి మనకు తగ్గించి వస్తున్నాయి. ఇది మన బిజినెస్ వల్ల వచ్చిన లాసా? కాదు. బిజినెస్ చేయటం వల్ల లాస్ రాలేదు, అనుకోకుండా సంభవించడం వల్ల వచ్చింది. కాబట్టి దిస్ ఈజ్ అన్ఫోర్సీన్ అండ్ అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్ అని మనం ఒక చిన్నగా మాట్లాడుకోవాలి. సో యాక్సిడెంట్స్, డిప్రిసియేషన్ అండ్ ఫిక్స్డ్ అసెట్స్, డిస్కౌంట్స్ అండ్ కలెక్షన్స్ ఎట్సెట్రా. గెయిన్ అంటే దానికి ఆపోజిట్ అండి. డెబిట్ క్రెడిట్ ఆపోజిట్, ఇన్కమ్ ఎక్స్పెండిచర్ ఆపోజిట్, లాస్ గెయిన్ కూడా ఆపోజిట్ అవుతుంది కదా. సింపుల్ మీనింగ్. అంటే గెయిన్స్ నాట్ త్రూ మెయిన్ యాక్టివిటీ బట్ త్రూ ఇన్సెంటివ్స్ అండ్ అదర్ ఇన్కమ్స్. అంటే వ్యాపారం చేయటం వల్ల ఈ ఎడిషనల్ లాభం రాలేదు మనకి. అంటే మన యొక్క యాక్టివ్ పార్టీకి, మన యొక్క కస్టమర్ యొక్క రిలేషన్కి మనం ఎక్కువ బిజినెస్ చేసాం కాబట్టి ఆ విధంగా మన కంపెనీ వాళ్ళు, డిస్ట్రిబ్యూటర్స్ మనకి ప్రోత్సాహకమైన బోనస్ ఇచ్చారు, ఇన్సెంటివ్స్ ఇచ్చారు. అట్లనే మనకి రకరకాలుగా మనకి ఏదన్నా అట్లనే ఇప్పుడు మనకు రావాల్సిన కలెక్షన్స్లో డిస్కౌంట్ ఇచ్చాము. అట్లనే మనం ఇవ్వాల్సిన డబ్బుల్లో కూడా ఇదే పోయించిన అవసరం అనుకుంటే మనకు కూడా డిస్కౌంట్ వస్తుంది కదా. తర్వాత అట్లనే మనం సెక్యూరిటీ డిపాజిట్లు పెడితే దాని మీద కూడా వడ్డీ వస్తుంది. సో దేర్ ఆర్ సో మెనీ ట్యాక్స్ రిఫండ్స్. మనం ట్యాక్స్ కట్టాము, కానీ కట్టినప్పుడు
మన ఊహ ఎక్కువ ఉండే, ఇప్పుడు మనం లెక్కలు చేసినప్పుడు తక్కువ ఉండే, కాబట్టి ఏంటంటే ఆ మిగతా వాపస్ మనకు వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా గెయిన్స్ కింద లెక్క. అంటే లాస్కి గెయిన్ ఆపోజిట్. తర్వాత ఇఫ్ యూ అబ్జర్వ్ క్లోజ్లీ ది అబోవ్ రూల్స్ యూ కెన్ సీ రివర్స్ ఫర్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ డెబిట్ అండ్ క్రెడిట్. చూసారా, ఈ 3 రూల్స్లో ప్రతి దానికి ఆపోజిట్ ఉంది. డెబిట్ క్రెడిట్ ఆపోజిట్, రిసీవర్ గివర్ ఆపోజిట్, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఆపోజిట్, ఎక్స్పెన్సెస్కి ఇన్కమ్ ఆపోజిట్. ప్రతిదీ రివర్సే ఉంది. కాబట్టి ఏంటంటే దీంట్లో అకౌంటింగ్ ఎంట్రీస్, ద డబుల్ ఎంట్రీ అకౌంటింగ్ సిస్టమ్ రికార్డ్స్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ టు అసెట్స్, లయబిలిటీస్, ఇన్కమ్ ఆర్ ఎక్స్పెండిచర్ రిలేటెడ్ టు ఇట్. అకౌంటింగ్ ఎంట్రీస్ ద్వారా ప్రతి ఫైనాన్షియల్ హ్యాపెనింగ్ని, ట్రాన్సాక్షన్ని మనం ఎంట్రీస్ రూపంలో డెబిట్ క్రెడిట్ సూత్రాన్ని అనుసరించి, మనం పైన చదువుకున్న సూత్రాలను అనుసరించి మనం రికార్డింగ్ వర్క్ చేయాలి. ఎనీ అకౌంటింగ్ ఎంట్రీ ఇన్ ద డబుల్ ఎంట్రీ అకౌంటింగ్ సిస్టమ్ విల్ రిజల్ట్ ఇన్ ది రికార్డింగ్ ఆఫ్ ఈక్వల్ డెబిట్ అండ్ క్రెడిట్స్. మీకు తెలిసి చూస్తున్నా కదా, పైన 1000 రూపాయలు ఉంటే కింద కూడా 1000 రూపాయలే ఉండాలి. డెబిట్ 1000 రూపాయలు ఉంటే క్రెడిట్ కూడా 1000 రూపాయలే ఉంటుంది. దట్ ఈజ్ డెబిట్ మస్ట్ ఈక్వల్ క్రెడిట్స్ if the accounting entries are recorded without error at any point in time, the aggregate balance of all accounts having positive balances is equal to the aggregate balance of all accounts having negative balances. Opposite negative balances అంటే ఆపోజిట్ డైరెక్షన్. అంటే డెబిట్ క్రెడిట్ ఏ విధమైన తప్పు, మనం గణితపరమైన దోషాలు ఏమి లేకపోతే 2 బ్యాలెన్స్లు ఎప్పుడూ కూడా మనకు సమానంగానే ఉంటాయని నేను దీంట్లో చెప్తున్నాను. The double entry keeping system ensures that the financial transactions are equal and opposite effects in at least 2 different accounts. Accounting entries use terms such as debit and credit to avoid confusion regarding the opposite effect of the accounting entry. If accounting entry debits a particular account, the opposite account will be credited and versa. Debit చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకు క్రెడిట్ అవుతుంది. క్రెడిట్కి డెబిట్ ఆపోజిట్, డెబిట్కి క్రెడిట్ ఆపోజిట్. ద రూల్స్ ఫర్ ఫార్ములేటింగ్ ఎంట్రీస్ ఆర్ నోన్ యాజ్ గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్. దీన్ని గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్. అంటే బంగారం మా రోజుల్లో 3 రూపాయలు ఉండేది తులం బంగారం, ఇవాళ 40-50 వేలు వెళ్ళిపోయింది. ఆ రోజున బంగారానికి ఎంతో విలువ ఉండి ఈ రోజున కూడా విలువ అలాగే ఉంది. ఆ రోజు ఈ రోజుకి బంగారం మీద ప్రీతి పోలేదు, వన్నీ తగ్గలేదు. కాబట్టి ఆ రోజున 1494లో తయారు చేసిన ఈ రూల్స్కి ఈ రోజుకి కూడా విలువ పోలేదు. అదే రూల్స్ని పాటించుకుంటూ ఇలా అకౌంటింగ్ ప్యాకేజ్ తయారు చేసిన దాని మీదనే తయారు చేస్తున్నారు. మనం లెక్కలు మామూలుగా బుక్స్లో రాసినా కూడా దాని మీదనే చేస్తున్నారు. కాబట్టి గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ అనే పదానికి కూడా దీంట్లో అర్థం ఉంది. చూసారా, నేను ప్రతిదానికి అర్థం చెప్తాను. చెప్పకపోతే మిస్ అయితే మీరు చెప్పించుకోండి. అర్థవంతంగా చదువుదాము, ఛాలెంజింగ్గా కామర్స్ నేర్చుకుందాము. తర్వాత ఇంటర్మీడియట్ తోటి మీరు డిగ్రీ పాస్ అయినంత ఇది మీకు సంతోషాన్ని నేను మిగులుతానని నేను మాత్రం ఖచ్చితంగా మీకు నమ్మగలుగుతున్నాను. తర్వాత ది అకౌంటింగ్ ఎంట్రీస్ ఆర్ రికార్డెడ్ ఇన్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్. దెర్ విల్ బి నో కాంట్రవర్సీ రికార్డింగ్ ద రూల్స్ అండ్ పర్సనల్ రియల్ బట్. కాబట్టి ఏంటంటే దీన్ని మీరు పూర్తిగా అర్థం చేసుకోగలిగితే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు, విన్నారా? కాబట్టి తర్వాత దీంట్లో మీకు ఇంకో గమ్మత్తు ఏంటంటే, రూల్స్ చదివారు బాగానే ఉంది, బట్టి ప్రయత్నం మాత్రం నా స్టూడెంట్స్గా మీరు చేయొద్దు, బాగానే ఉండాలి. తర్వాత దేర్ విల్ బి నో కాంట్రవర్సీ రిగార్డింగ్ ది రూల్స్ ఆఫ్ పర్సనల్ రియల్ బట్ ఇన్ నామినల్ అకౌంట్స్ వై టు డెబిట్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అండ్ టు క్రెడిట్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అనేది ఇక్కడ క్వశ్చన్. ఇక్కడ కాంట్రవర్సీలో ఉన్నాం. ఎందుకంటే రిసీవర్ గివర్ అన్నాడు పర్సనల్ అకౌంట్లో, దానికి అంగీకరించాము. ఆస్తులు వచ్చేప్పటికి ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ దానికి కూడా అంగీకరించాము. కానీ ఎక్స్పెన్సెస్ని డెబిట్ చేయమంటున్నారు, ఇన్కమ్స్ని క్రెడిట్ చేయమన్నారు. వై? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? ఎందుకు మేము ఎక్స్పెన్సెస్ని డెబిట్ చేయాలి? ఎక్స్పెన్సెస్ని క్రెడిట్ చేస్తే మీకు ఏమైనా అభ్యంతరం? అసలు మేము ఎందుకు ఎక్స్పెన్సెస్ని డెబిట్ చేయాలనే క్వశ్చన్ మీకు వస్తుంది. రావాలి, ఇప్పుడు దాకా రాకపోయినా ఇప్పుడు రావాలి. గుడ్డిగా మేము ఎందుకు చేయాలి? దాన్ని 2 ఒప్పించగలిగారు మీరు. 2 మేము అంగీకరిస్తున్నాం. ఎందుకంటే గివరు రిసీవర్ ఉన్నాడు, ఇన్కమింగ్ అవుట్. కానీ దీనికి ఏమి లేదు కదా ఆధారం. మరి ఎందుకు చేయాలనే ప్రశ్న మీకు వచ్చినట్లయితే నేను దానికి సమాధానం ఏం చెప్తానంటే, ద ఇన్కమ్ అండ్ లాసెస్ బిలాంగ్స్ టు ది ఓనర్. చూసారా, లాభ నష్టాలు ఎవరైతే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టారో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఆయనకి చెందుతాయి. లాభం వస్తే సంతోషపడతాడు, నష్టం వస్తే భరిస్తాడు, అన్నారా? అయితే మీకు ఎప్పుడు కూడా ఆయన పెట్టుబడి ఎప్పుడు కూడా లయబిలిటీ స్టేజ్లో ఉంటుంది, క్రెడిట్ స్టేజ్లో ఉంటుంది. అంటే ఒక వ్యాపార సంస్థ ఆ పెట్టుబడిదారుడికి ఎప్పుడూ బాకీ ఉంటుంది. అయితే ఇన్కమ్స్ వల్ల ఏమవుతుందంటే, సపోజ్
మీరు ఒక 10 లక్షలు పెట్టుబడి పెట్టాడు, ₹1,00,000 లాభం వచ్చింది అంటే ఆర్గనైజేషన్ ఆ ₹1,00,000 ఆయనకి ఇవ్వాలి కాబట్టి మీరు 11 లక్షల రూపాయలు ముట్ట చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే లాభం కూడా ఆయనదే కదా, ఎవరు దాన్ని పంచుకోవడానికి అర్హత లేదు కదా. సో ఆయన ఉన్న క్రెడిట్ ఏదైతే ఆయన పెట్టుబడి ఎక్కడ క్రెడిట్ ఉందో మళ్ళీ లాభాలు కూడా క్రెడిట్లోకి వెళ్ళాలి, ఎందుకంటే అది కలిస్తేనే అది 11 లక్షలు అయ్యింది. సో ఇన్కమ్స్ ఆర్ టు బి క్రెడిటెడ్ బికాజ్ ఇట్ బిలాంగ్స్ టు ది ఓనర్. అట్లనే సపోజ్ లాస్ వచ్చింది అనుకోండి, if the business resulted in losses, he has to the owner has to bear. ఎందుకంటే ముందే చెప్పింది ఆర్గనైజేషన్, బాబు లాభాలన్నీ నీవే, ఒకవేళ నష్టాలు సంభవిస్తే నువ్వు భరించి పరిస్థితిలో ఉంటేనే పెట్టుబడి పెట్టని చెప్పకనే చెప్తుంది. కాబట్టి ఒక లాస్ వచ్చింది, ₹1,00,000 లాస్ వస్తే 10 లక్షల పెట్టుబడిగా ఉన్న ఇప్పుడు దాకా ఉన్న 10 లక్షల పెట్టుబడి 9 లక్షలు అవుతుంది. అంటే నెక్స్ట్ ఇయర్ ఆయన పెట్టుబడి ఖాతాలో 9 లక్షలు మాత్రమే ఉంటుంది, 10 లక్షలు ఉండదు. కాబట్టి ఏంటంటే లాసెస్ విల్ డిక్రీజ్ ది క్యాపిటల్ పొజిషన్ అండ్ ఇన్కమ్స్ విల్ ఇంక్రీజ్ ది క్యాపిటల్ పొజిషన్. క్యాపిటల్ ఎప్పుడు కూడా క్రెడిట్లో ఉంటుంది కాబట్టి ఇన్కమ్స్ కూడా క్రెడిట్ అవుతేనే ఆయన క్యాపిటల్ యొక్క రేజ్ అవుద్ది. తర్వాత లాసెస్ ఎప్పుడు కూడా డెబిట్ చేస్తేనే ఆయన క్యాపిటల్ నుంచి తగ్గించిన ఓటు అవుతుంది. కాబట్టి ఆ విధంగా అతను ఎఫెక్ట్ అలా ఉంటుందనే ఉద్దేశంతో దీన్ని ఈ విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వై ఎక్స్పెన్సెస్ ఆర్ టు బి డెబిటెడ్ అండ్ ఇన్కమ్స్ ఆర్ టు బి క్రియేటెడ్ అంటే ఇది ఖచ్చితమైన రూల్. కానీ ఇది కూడా మీకు దాదాపు మన పుస్తకాల్లో కనబడదు. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు రేపటి నుంచి జర్నల్ ఎంట్రీస్ స్టార్ట్ చేస్తాను. బుక్స్లో ఉన్న ఎంట్రీస్కి దీనికి ఏ విధమైన సంబంధం ఉండదు. కాబట్టి ఏంటంటే మీరు రేపు ఇప్పుడు వీలైతే మీరు దీంట్లో ఇప్పుడు అబ్జర్వ్ చేశారు కాబట్టి మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు వెంటనే కామెంట్, ఇప్పటి నుంచి అయినా కామెంట్లు మొదలు పెడితే మీరు ఇంకా డెవలప్ కావడానికి, నా కృషి ఫలించడానికి, నాకు తృప్తి కలగడానికి మీకు ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వాడుకుంటారని మరీ అనుకుంటూ ఐఎమ్ టేకింగ్ లీవ్ టుడే ఫ్రమ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.